నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణాల కథ అసలు ఎందుకు తెరపైకి వచ్చింది, దీని వెనకాల అసలు స్టోరీ ఏంటి, అసలు నిజంగానే అరవ శ్రీధర్ ఎమ్మెల్యేకి తగ్గ పనులు చేశాడా, నియోజకవర్గంలో తనకు నిజంగానే ఎమ్మెల్యేగా గుర్తింపు ఉందా, నిజంగానే ప్రజల్లోకి వెళ్ళి తను అక్కడ అభివృద్ధి పనులలో ఏమన్నా పార్టిసిపేట్ చేస్తాడా, అసలు సడన్గా వీణ ఈ శ్రీధర్ది ఎందుకు బయటకు వచ్చింది? ఎందుకంటే దీనికన్నా ముందు జనసేన అఫీషియల్ దాంట్లో ఒక అంటే అధికారులు ఏంటంటే ఒక లెటర్ హెడ్ రిలీజ్ చేశారు. ఏంటంటే ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, అవి పార్టీ వరకు తీసుకురావద్దు అని చెప్పేసి కూడా ఒకటి చూసాం. సో ఇప్పుడు అందరిది ఏంటంటే ఒక డౌట్ ఏంటంటే ఇది ఆల్రెడీ ముందే తెలుసు పెద్దలకి, కాకపోతే అది ఎక్కడికి తేలిపోయేసరికి ఈ వీణ ఎవరైతే ఉన్నారో తను బయటకు వచ్చేసి బహిర్గతం చేసింది ఈ అంశాన్ని అని చెప్పేసి కొన్ని దగ్గర మనం న్యూస్ కూడా చూస్తున్నాం. అయితే దీని వెనకాల కథ వేరే ఉందనేది చాలా వరకు వినిపిస్తుంది. ఇంతక కథ ఏంటి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణాల కథ వెనకాల స్టోరీ ఇప్పటి వరకు వచ్చింది కాదు, దీని వెనకాల ఇంకేదో స్టోరీ ఉంది. అసలు ఫస్ట్ థింగ్ ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకుంది వేరొక వ్యక్తి. ఆయన ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి పనులు అయితే ఇంతవరకు ఏం చెయ్యలేదు అనేది కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఈ స్టోరీ ఏంటంటారు? యాక్చువల్గా ఓ రంకు భాగవతం బయటకు వచ్చింది. అందరు ఈ రంకు గురించే మాట్లాడుతున్నారు. రంక్ అంట అభాషణలు అంట, అదంట ఇదంట, అయ్యయ్యో వీడియోలు ఉన్నాయంట, ఫోటోలు ఉన్నాయంట, కాల్ టేపులు ఉన్నాయంట. ఇది నెక్స్ట్ ఇదిగో నేను ఫలానాని ఈ కనిపించే వ్యక్తి నన్ను ఏదేదో చేసేసాడని ఒక ఆవిడ. అవునా, ఎవడీడు అనే తగ్గని ఈయన ఈ ప్రభుత్వ విప్పు, ఆయన ఇలా చేయడం ఏంటి ఆ వీడియోలు ఏంటి చూస్తుంటే ఆయన ఇలా తీసుకున్నాడు. ఇవన్నీ తీసుకొని దీనికేం పోయే కాలం అంటే అది ఫేక్ డీప్ ఫేక్ ఏదో ఒకటి అటు తీసేసుకోండి మొత్తానికైతే అది అని చెప్పి ఇంకా సరే డీప్ ఫేక్ డీపో నీకు నచ్చినట్టు ఏదో ఒకటి చెప్పేసావు. మరి ఈ అమ్మాయి ఏమనిందంటే గతంలో కూడా యాక్చువల్గా ఈయన గురించి నేను పలానా మనిషికి చెప్పుకున్నానండి అని చెప్పి ఒక వాయిస్ రికార్డ్ బయట పెట్టింది. అది గతమే. ఆ వాయిస్లో ఉన్న ఆ పెద్ద మనిషి ఏం చేశాడు అంటే అసలు ఆడు ఎట్లాంటాడో తెలుసా నీకు అని చెప్పాడు. ఆ వాయిస్ బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఒళ్ళు మండింది. నీ అమ్మ ఫోన్లే కదా అని మాట్లాడితే నా వాయిస్ బయట పెట్టింది, ఇప్పుడు నాకేం కావాలి, పార్టీలో ఆయన కూడా అదే పార్టీలో ఉన్నాడు, ఏం కావాలని ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి ఈమె 25 CR నన్ను డిమాండ్ చేసింది, చూడండి అని చెప్పేసి ఏదో చెప్పాడు. సరే ఈ పిల్ల వెర్షన్ విందామంటే నేను గతంలో పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళానండి కానీ నన్ను ఎవరూ పట్టించుకోలేదు అనింది. ఈయన గురించి తెలవగానే జనసేన ఇట్లాంటివన్నీ వీ డోంట్ ఎంకరేజ్, ఆయన పార్టీ జెండా కానీ లో కానీ పట్టుకోవడానికి వీల్లేదు అంటిల్ అండ్ అన్లెస్ ఇది తేలేదాకా అని చెప్పారు. అంటే ఏదో ఇప్పుడే తెలిసిందా అనుకుంటే లేదు, ఆల్రెడీ ఇది వీళ్ళకి ఎప్పుడో తెలిసింది. దానికి ఈ ఇన్సిడెంట్ వచ్చే ఒక 2 days ముందే ఒక లెటర్ వచ్చేసింది బయటికి, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, పార్టీలో ఏదో రంకులు నడుస్తున్నాయి, ఇట్లాంటి రంకులు మన దగ్గర ఉండవు, కొంచెం జాగ్రత్తగా మలుచుకోండి అని చెప్పి ఒక గిచ్చుడు. అది యాక్చువల్గా ప్రకటన. అదేమైంది దాని తర్వాత అంతకు ముందే ఇది ఒక మహాసముద్రమో లేక ఏదో జనసముద్రమో ఏదో సంథింగ్ ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ లాగా ఇంత పెద్ద ఆర్టికల్ రాశాడు ఒక విలేకరి. ఆ విలేకరి అసలు యాక్చువల్ చెప్పాలంటే ఆ విలేకరికి ఈవిడే చెప్పింది ఏమేం జరిగింది ఏంటి అనేది. అతను దాన్ని చక్కగా డిజైన్ చేసి రాసేసరికి మళ్ళీ ఎందుకు ఈమెకు నచ్చలేదు. ఆయన బెల్ట్ పట్టుకొని తూటాలు రాని గంట పగులుద్ది అని చెప్పి పటా కొట్టేసింది. ఓకేనా. అండ్ మనం కూడా పాజిటివ్గానే చేసాం ఒక వీడియో. పాజిటివ్నెస్ ఇన్ సెన్స్ ఈ పిల్లకి పాజిటివ్ అని కాదు. రీజన్ ఏంటంటే ఎవరైనా ఒక అమ్మాయిని ఇలా చేసి అన్ని దారులు మూయించుకునేలా చేస్తే వీళ్ళు వేరే మార్గాలు ఎంచుకుంటున్నారు. ధైర్యంగా మీడియా ముందుకు వస్తే మీకు ఏదో ఒకటి తేలుద్ది అనే అంశం తీసుకుందే తప్ప నేను ఇక్కడేం సపోర్ట్ చేయలేదు. చాలా మందికి అర్థం కాలేదు అది. సరే వాట్ ఎవర్. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది, ఈ యాక్చువల్గా ఈ వీడియోలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇష్టపడే ఒక ఎమ్మెల్యేకి దగ్గర అయింది. ఓకేనా. అతను కూడా ఇష్టపడి దగ్గర అయ్యాడు. నీకు ఆల్రెడీ పెళ్ళైంది, మొగుడితో దూరంగా ఉంటున్నావు, బట్ ఎందుకో ఈయన కనెక్ట్ అయ్యాడు, బాగానే ఉంది. గవర్నమెంట్లో ఉంటున్నారు. ఈయనతో ఏం చేసావు, మీకు సంబంధించి ఏదో స్కామ్ నడిచింది, ఓ 3 కోట్లు.
దాన్ని ఎలాగైనా మాఫీ చేయి అంటున్నావు. చేస్తాలే ఊరుకు చేస్తా అని చెప్పి ఈయన నిన్ను ప్యాంపర్ చేసే క్షణాల్లో ప్రతిసారి అతను ఎంచుకున్న మార్గం ఏంటంటే పడక. ఓకేనా? అంటే ఏం చెప్పినా వినట్లా, కన్విన్స్ ప్రతిసారి అదే పాడిందే పాడుతున్నావు, ఎట్లా కన్విన్స్ చేయాలని చెప్పేసి రొమాంటిక్ వేలో కన్విన్స్ చేద్దాం అనుకున్నాడు. ఆ రొమాంటిక్ వేలో ప్రతిసారి ఈవిడ గర్భం దాల్చడము మందులు మింగడం జరుగుతూ ఉంది గత సంవత్సరంన్నరగా. ఓకేనా? అండ్ ఈవిడ ఇంటికి రా మాట్లాడుకుందామని కూడా చెప్పింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వచ్చింది. నాకు సంబంధం లేదని ఫస్ట్ అన్నాడు, డీప్ ఫేక్ అని సెకండ్ అన్నాడు, ఒక విలేకరితో తెలుసండి అన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి కన్ఫర్మ్ చేసిందా మా ఇంటికి వచ్చేది అని. కన్ఫర్మ్ అయ్యింది, మీరు కలిసి అయితే తిరిగారు, ఎక్కడో చెడింది. ఆ పిల్ల అడిగింది కూడా ఒక చిన్న స్కామ్ని మాఫీ చెయ్యి, అలాగే వాళ్ళ పిల్లోడి కంట ఏదైనా మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో వేయించు. ఆ పిల్లోడి నాన్న ఎవడైతున్నాడో కొంచెం పర్లా. వీళ్ళిద్దరు ఏదో ఈగోతో కొట్లాడుకున్నారు. అతను ఏం చేశాడు, నా కొడుకుని నేను చదివించుకుంటానని పట్టుకెళ్ళాడు. ఓకేనా? అతని కంటే గొప్పగా నేను చదివి చూపించాలి, కానీ నాకు వచ్చే ఈ జీతంతో నేను అంత చేయలేను. ఇప్పుడైనా ఈ ఎమ్మెల్యే మంచి క్లోజ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాబట్టి నువ్వు చేస్తావని చెప్పి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. అసలు అది ఎంత స్కూల్ అంటే అంత స్కూల్. అసలు అంత పెద్ద స్కూల్లో ఈ పిల్లడు ఇంత కనబడాలి, అంత ఉండాలి, ఆ మాత్రం అని ఉండాలి. అట్లా కోరిక. నీతిని మాట్లాడితే నన్ను ఉంచేవాళ్ళు కాదు. క్వశ్చనింగ్ చేసే అయితే ఆ రూపానంద రెడ్డి ఏమనుకున్నాడు, ఈయన కూడా రూపానందకి ఫ్రెండే, ఈయన నుంచితే అరే ఈయన క్వశ్చన్లు వేస్తుండు కదా, రేపటి రోజు అన్నాడు అనుకో, అంతే సంగతి. అమ్మో నా మొత్తం ఇదంతా ఎలా అయితే పెంచుకున్నానో అలా పడిపోతుంది. మరి ఎట్లా ఏం చేయాలని చెప్పేసి ఈయనని ఏదో రకంగా ఇరికిచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ విషయం బయటికి ఎందుకు వచ్చింది, పలానా వాళ్ళు మంచి మహామహులు తీశారు కాబట్టి, దాని మీద వీడియోలు చేశారు కాబట్టి బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు జనాలకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. అంటే 21 మంది అంతేనా, ఎక్కడికి తెచ్చారు వీళ్ళని, ఎలా పెట్టారు, మరి వీళ్ళకి ఎవరికి అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ లేదు, మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు, మేము నియోజకవర్గంలో ఎందుకు ఎన్నుకున్నాం, మాకు ఏందో ఉద్ధరిస్తారని. అట్లా కాకుండా రైల్వే కోడూరు అసలు అసెంబ్లీకి వెళ్ళకుండా, రైల్వే కోడూరు డెవలప్మెంట్ అవ్వకుండా, అసలు జంక్షన్ అది జంక్షన్ అంటే ఊరు ఎట్లుండాలమ్మా చెప్పి, ఆల్రెడీ డెవలప్ అయి ఉండాలి. లోకో షెడ్లు ఉంటాయి, ఓ 4-5 వరుసల ట్రైన్, అసలు రైల్వే నుంచే మంచి ఆదాయం వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంకేవేవో ఉంటాయి, రైల్వేలో బోల్డ్ జాబులు ఉంటాయి, నీకు ఇంకా చాలా అవసరం, ఎక్కడెక్కడో బొగ్గులారీలు అవి వస్తాయి, మంచి ఉంటుంది. ఎంత కాదనుకున్నా కనీసం మన కాజీపేట లాగా గుంతకల్లాగా డెవలప్ అవుదా అట్లీస్ట్. ఇవి కూడా మన దగ్గర ఉన్న జంక్షన్లే కదా, గోవా పోతుంటే గుంతకల్ తగులుతుంది, ఆంధ్ర సరిపోతే నడికుడి జంక్షన్ ఏవో కొన్ని ఉంటాయి, దాచేపల్లి నడికుడి చిన్న జంక్షన్లే, కానీ కొంచెం అరే అబ్బా జంక్షన్ అన్నట్టుగా అనిపిస్తుంది, రామగుండం ఓ హడావిడి ఉంటుంది. అట్లా కాకుండా మరి ఇదేంటో ఇవన్నీ ఏ డెవలప్మెంట్ లేదు. ఎందుకు డెవలప్మెంట్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొద్దు ఏ అంశం. అసెంబ్లీలో ఇప్పుడు కూర్చున్నాడు ఉన్నారనుకో, ఈ ఊరు గురించి ఎవరు మాట్లాడు, ఈ గురించి ఎవరు మాట్లాడకపోతే ఈ ఊరు మొత్తం మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇప్పటికీ ఇంతకు ముందు నుంచి అనేక అంటే కొంతమంది విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు, జనసేనలో ఉంది, జనసేన వాళ్ళు కాదు, అసలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే చెప్పినో వాళ్ళే ఉన్నారు, మొత్తం ఆయన కింద. అలా ఎవరంటారంటే ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళు అలాంటి నిందలు వేస్తూ ఉంటారు, వీళ్ళు దాన్ని కొట్టేస్తూ ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు తెలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు, ఇంకా మాట్లాడడానికి వాళ్ళకి ఏముంటుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయిన ప్రతిసారి దాన్ని అక్కడక్కడ సెటిల్ చేస్తారు, కానీ లోతుగా వెళ్తే అసలు ఆలోచించే వాళ్ళు కూడా రంగు భాగవతాలు వచ్చిన ప్రతిసారి ఇటు వెళ్ళొద్దు, నెక్స్ట్ సైడ్ చూడండి, వీళ్ళు ఎందుకు అంత ఖాళీగా ఉన్నారు, అప్పుడు తవ్వితే అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అండ్ నువ్వు ఓటేస్తున్నావు అంటే వాడు చిల్లరిస్తేనో లేకపోతే వాడు నీకు నచ్చో లేకపోతే వాడి పైన ఏ తలకై నచ్చో ఓట్లు వేయకండి. మీ ఊరికి వాడు ఏం చేస్తాడు, మీ ఊరి మీద వాడికి నాలెడ్జ్ ఉందా, అనువు పట్టుందా, ప్రతి గల్లీ తెలుసా, అప్పుడు ఎన్నుకోండి. రైట్ థ్యాంక్ యూ సో మచ్.